అర్ధనారీశ్వర తత్వం అంటే శరీరంలో సగభాగం పంచివ్వడం కాదు, భర్త తీరుని గమనిస్తూ అక్కడ ఎలా ఉండాలో గ్రహించి అలా నడుచుకోవడం. పంచభూత క్షేత్రాల్లో స్వామి అమ్మవార్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. స్త్రీ పురుషుణ్ణి బట్టి మారుతుందని, భర్త స్వభావానికి ఆలోచనకు అనుగుణంగా మారడమే అర్ధనారీశ్వర తత్వమని చెప్పుకోవచ్చంటున్నారు పండితులు. పంచభూత లింగాల్లో కొలువైన క్షేత్రాల్లో అమ్మవారిని గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అంటే స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటే అమ్మవారు శాంతి స్వరూపిణిగా కనిపిస్తారు. స్వామివారు శాంతంగా కొలువైన చోట అమ్మవారు ఉగ్ర రూపంతో కనిపిస్తారు. అరుణాచలంలో ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో ఉంటారు, అందుకే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంతి స్వరూపంతో ఉంటారు. జంబుకేశ్వరంలో శివుడు జనలింగం, అంటే స్వామివారు శాంతంగా ఉంటారు, అందుకే ఇక్కడ అమ్మవారు ఆగ్రహంగా ఉంటారు. ఆ ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ స్వామి శాంత స్వరూపం కావడంతో అమ్మవారు ఆగ్రహంగా కనిపిస్తారు. కాంచీలో పృథ్వీలింగం, ఇక్కడ సైకతలింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్లు ఉంటుంది, అంటే సున్నితమైన శివుడు అన్నమాట. సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకతలింగంపై అభిషేకాలు చేస్తే కరిగిపోతాడని ఆలోచనతో భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పట్టుకుంటుంది. చిదంబరంలో ఆకాశలింగం, అంటే యాజమాని ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు అని అర్థం, అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటారు, అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పే సంకేతం. శ్రీకాళహస్తి వాయులింగం విషయానికి వస్తే వాయువు వేగానికి ప్రతీక, అందుకే ఇక్కడ అయ్యవారి అవసరాన్ని అర్థం చేసుకొని అమ్మవారు జ్ఞాన ప్రసురాంబగా కొలువై ఉంటుంది. ఈ పంచభూత లింగాలు మనకి చెప్పేది ఏంటంటే భర్త ప్రవర్తన, అవసరం, ఆపదను ముందుగానే గ్రహించి ఆయనకు అనుకూలంగా మారడమే అర్ధనారీశ్వర తత్వం అని చెబుతున్నాయి. ఇక శివుడు అర్ధనారీశ్వరుడిగా ఎప్పుడు అయ్యాడు, తన దేహంలో అమ్మవారికి సగభాగాన్ని ఎలా కల్పించారు అనే విషయంలోకి వెళ్తే శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మదేవుడు మనుషులను వృద్ధి చేయడానికి సృష్టిని చేయసాగారు. అప్పుడు అనుకున్నంత వృద్ధి జరగకపోవడంతో నిరాశ చెందిన బ్రహ్మదేవుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ చేసిన తపస్సుకు మించిన శివుడు అర్ధనారీశ్వరి రూపంలో దర్శనమిచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు నమస్కరించగా శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించడానికి ఈ రూపంలో వచ్చానని చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి సగభాగంలో ఉన్న దేవిని నమస్కరించి సృష్టి వృద్ధి కోసం ఒక స్త్రీ రూపాన్ని దర్శించమని, స్త్రీ సృష్టించే శక్తిని ప్రసాదించమని, తన కుమారుడైన దక్షుడి కుమార్తెగా జన్మించమని ఆ ఉమాదేవిని ప్రార్థిస్తాడు. ఇలా బ్రహ్మదేవుడి కోరికతో ఆ దేవి శక్తిని ప్రసాదించి దక్షుడి కుమార్తెగా జన్మిస్తుంది. ఇలా బ్రహ్మకి శివాజ్ఞతో శక్తిని ప్రసాదించి ఆ తర్వాత ఆ దేవి మహాదేవుని శరీరంలోకి ప్రవేశించింది. ఈ విధంగా అప్పటి నుండి లోకంలో స్త్రీ సృష్టి కొనసాగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడి కోరిక నెరవేరడంతో నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపజేస్తారు. అయితే బ్రహ్మదేవుడు మొదట ఒంటరిగా సృష్టిని విస్తరింపజేయాలని అనుకున్నప్పటికీ ఎక్కువ ఫలితం లేకపోవడంతో శివుడి అనుగ్రహంతో స్త్రీతత్వం అవతరించిన తర్వాతనే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.